Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about a short answer question. Important for 4 marks, which is present in the chapter Chemical Bonding and Molecular Structure. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ అంటాం. అందులో కెమికల్ బాండింగ్ అనే చాప్టర్లో మీథేన్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, బోర్డ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు న్యూ సిలబస్. ఓకే, సరే చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్. ఫస్ట్ మీథేన్ ఏంటి? మీథేన్ ఫార్ములా CH4 కదా. సరే, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మీథేన్ ఎవరినైనా మీథేన్ CH4 ఫార్ములా. ఓకే, 1 కార్బన్ 4 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఎవరు? సెంట్రల్ ఆటమ్ ఈజ్ నథింగ్ బట్ ద ఆటమ్ టు విచ్ అదర్ ఆటమ్స్ ఆర్ బైండెడ్. అది సెంట్రల్ ఆటమ్. సో కార్బన్ సెంట్రల్ ఆటమ్. సో ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ నోట్ చేద్దాం. సెంట్రల్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు ఎవరినైనా కార్బన్. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6 కదా. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. 1s2 2s2 2p2 2 4 6 సరిపోయాయి ఎలక్ట్రాన్. మనం అబ్జర్వ్ చేయాల్సింది వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్, ఎప్పుడైనా లాస్ట్ షెల్. ఇక్కడ సెకండ్ షెల్లో ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, పిలో అంటే పి సబ్ లెవెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది మనకున్న డేటా. సో 1 2 2 కదా, 1 1 అకార్డింగ్ టు హుండ్ రూల్ 1 1 ఫిల్ చేయాలి. ఇది ఎక్కడ అంటే గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ అంటాం. ఏ కాన్ఫిగరేషన్? గ్రౌండ్ స్టేట్ అంటే నార్మల్ స్టేట్ అండర్ నార్మల్ కండిషన్స్. ఓకే, ఇన్ ఇట్స్ గ్రౌండ్ స్టేట్ కార్బన్ హ్యాస్ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ. అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటేనే కదా అకార్డింగ్ టు వ్యాలెన్స్ బాండ్ థియరీ ఆర్బిటాల్స్ విత్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, ఆర్బిటాల్స్ హ్యావింగ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ విత్ ఆపోజిట్ స్పిన్ కెన్ ఓవర్లాప్ అండ్ ఫార్మ్ ఏ కోవలెంట్ బాండ్ అంటాం. మరి ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నవి 2 ఉన్నాయి అంటే ఆ 2 ఆర్బిటాల్సే బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఓవర్లాప్మెంట్లో అంటే 2 బాండ్సే ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ కార్బన్ ఏమో 2 బాండ్స్ ఫామ్ చేయగలదని మనకు అర్థమవుతుంది. బట్ యాక్చువల్లీ ఇన్ మీథేన్ కార్బన్ బైండ్స్ విత్ 4 హైడ్రోజన్స్ విత్ 4 కోవలెంట్ బాండ్స్. అంటే 2 కాదు 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్లు ఉండాలి. గ్రౌండ్ స్టేట్లో 4 ఉంటాయా? ఉండవు. 2 అన్పెయిడ్, ఒక పెయిర్ ఉంది. కాబట్టి 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వస్తేనే 4 బాండ్స్ ఫామ్ అవుతాయి. అంటే 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్లు కావాలంటే ఏం చేయాలి? 1 ఎలక్ట్రాన్ అండర్గో ఎగ్జైటేషన్. నథింగ్ బట్ ఇప్పుడు మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే ఎగ్జైటెడ్ స్టేట్ అబ్జర్వ్ చేస్తాం. ఓకే, ఇన్ ఇట్స్ ఎగ్జైటెడ్ స్టేట్ 1s ఎలక్ట్రాన్ ప్రమోట్స్ టు p సబ్ లెవెల్. అక్కడికి ఎగ్జైటే వెళ్ళిపోతుంది ఎలక్ట్రాన్. 1 2 3 4. Now it has 4 unpaired electrons. So in excited state carbon has 4 unpaired electrons. Now it can able to form 4 sigma bonds with 4 hydrogens. So that in its excited state first the orbitals undergo intermixing. ఈ ఆర్బిటల్స్ ఇంటర్మిక్స్ అవుతాయి. ఎందుకు ఇంటర్మిక్స్ అవ్వాలి? ఇంటర్మిక్స్ అవ్వకపోతే అసలు హైబ్రిడేషన్ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో ఇదే మీథేన్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక వీడియో చేసాం. నీడ్ ఫర్ హైబ్రిడైజేషన్, అది చూస్తే అర్థమవుతుంది. ఎందుకు ఇంటర్మిక్స్ అవుతాయంటే ఇంటర్మిక్స్ అవ్వకపోతే ఎస్ ఆర్బిటాల్ 2s ఓవర్లాప్ అవుతున్న బాండ్ ఒకలాగా, 2p ఆర్బిటాల్ ఓవర్లాప్ అవుతున్న బాండ్లు ఒకలాగా ఉంటాయి. బట్ ప్రాక్టికల్గా మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే మీథేన్లో అన్ని బాండ్స్ ఐడెంటికల్గా ఉంటాయి. అలాంటప్పుడు డైరెక్ట్గా ఓవర్లాప్ ముందవి ఇంటర్మిక్స్ అయిపోయి ఐడెంటికల్ ఆర్బిటాల్స్గా జనరేట్ అవుతాయి. ఐడెంటికల్ వచ్చినప్పుడే నీకు బాండ్లన్నీ ఐడెంటికల్గా ఉంటాయి. అలా కాకపోతే ఎస్ ఆర్బిటాలు ఇవి పి ఆర్బిటాలు డిఫరెంట్ కదా, షేప్ కానీ ఎనర్జీ కానీ. కాబట్టి వచ్చే బాండ్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. కానీ మీథేన్లో అన్ని బాండ్స్ సేమ్ ఉండాలి అంటే ముందు ఇవి ఐడెంటికల్గా మారాలి. దట్స్ వై 1s ఆర్బిటాల్ 3p ఆర్బిటాల్స్ అండర్గో ఇంటర్మిక్సింగ్, నథింగ్ బట్ sp3 hybridization and undergo intermixing and give 4 identical orbitals called hybrid orbital. దీన్నే sp3 hybridization అంట. ఓకే, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి, బాగుంది. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయి? హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చాక వాటిలో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఉంటాయి కదా. రిపల్షన్స్ని మినిమైజ్ చేసుకోవడానికి ఒక స్పెసిఫిక్ జామెట్రీలో ఉంటాయి లైక్ దిస్.
one hybrid orbital, second hybrid orbital, third hybrid orbital, fourth hybrid orbital. They arrange in tetrahedral fashion. sp3, 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 sp3. 4 are identical. Okay, na? Carbon has 4 identical hybrid orbitals. That's it. Now, what is the combining atom here? Hydrogen. Its atomic number is 1. So, electronic configuration 1s1. It means 1s subshell has only one electron. Now, this 1s orbital of hydrogen can involve in overlappment with these hybrid orbital. See how? So, I will draw again the hybrid orbitals. 1, 2, 3, 4. ఇదేంటి ఒకటి చిన్నగా ఉంది అనుకోవద్దు. యాక్చువల్గా టెట్రాహెడ్రల్ ఫ్యాషన్ అంటే ఎలా ఉంటుంది? 1, 2, 3, పైకి ఒకటి ఉంటుంది. ఓకేనా? ఇలాగ 4. ఇది అవేగా ఉంటుంది కదా, అబ్జర్వర్కి దూరంగా అవేగా ఉంటుంది కదా, అందుకు కొంచెం షార్ట్గా కనపడుతుంది, అందుకు అట్లా వేసాము అంతే. ఓకే, నో 1s ఆర్బిటల్. 1s ఆర్బిటల్ షేప్ ఏంటి? స్పెరికల్ కదా. సో 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా మాలిక్యూల్లో. సో 4 1s ఆర్బిటాల్స్ ఆఫ్ 4 హైడ్రోజన్స్ directly overlaps 1, 2, 3, 4. Directly overlaps with 4 sp3 hybrid orbitals. Hydrogen, 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 hydrogen. 4 1s orbitals of hydrogen directly overlaps with 4 sp3 hybrid orbitals of carbon. This is nothing but overlapment. Idea కోసం అలా డ్రా చేస్తాం. So it indicates the overlappment of orbital. And give 4 sigma bonds. Direct overlappment leads to the formation of sigma. Okay na? Now what is the geometry? Carbon, 4 hydrogens, 1, 2, 3, 4. And what is the bond angle? Here bond angle nothing but angle HCH. HCH ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఏదైనా సరే 109 degree 28 minutes అంట, లేదా 109.5 degree అంట. ఓకేనా? బాండ్ యాంగిల్. అండ్ వాట్ ఈస్ ద జామెట్రీ? ద జామెట్రీ ఈజ్ టెట్రాహెడ్రల్. దట్స్ ఇట్. మరి దీన్ని ఎలా రాయాలి సార్? మ్యాటర్ అంటే సింపుల్గా ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఇది రాసాం కదా, ఇక్కడ రాసేయచ్చు. ఇక్కడ ఒక పాయింట్ రాయొచ్చు. హైడ్రోజన్ 1s1 కొంచెం కింద వేద్దాం. ఇక్కడ ఒక పాయింట్ ఏం రాస్తామంటే, in first excited state, ఓకే, ఏం చేయాలి? sp3 హైబ్రిడైజేషన్ చెప్పాలి. 1 2s అండ్ 3 2p ఆర్బిటాల్స్ overlaps and form 4 identical hybrid orbitals. 4 identical hybrid orbitals వస్తాయి. ఓకేనా? కాల్డ్, దీన్ని ఏమనొచ్చు అంటే కాల్డ్ sp3 హైబ్రిడైజేషన్. దీన్ని sp3 హైబ్రిడైజేషన్ అంట. ఓకే, ఇప్పుడు ఈ బాండింగ్ చెప్పాలి కదా. 4 1s ఆర్బిటాల్స్ ఆఫ్ 4 hydrogens directly overlaps with 4 sp3 hybrid orbitals and form చేస్తాయి 4 sigma bonds. 4 sigma bonds. ఓకే, దీన్ని ఏం రాయొచ్చు? జామెట్రీ ఈజ్ టెట్రాహెడ్రల్ అండ్ బాండ్ యాంగిల్ ఈజ్ ఏదైనా ఒకటి రాయొచ్చు. ఓకేనా? 109.5 degree సింపుల్గా. దట్స్ ఇట్.
మరి ఇక్కడ ఓవర్లాప్ అవుతున్నది హైడ్రోజన్ కదా, అది పక్కన ఇక్కడేద్దాం 1s1 బికాజ్ అటామిక్ నెంబర్ 1 కదా. సో హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1s1. సో 1s సబ్ లెవెల్ కంటైన్స్ ఓన్లీ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్. దట్స్ ఇట్. ఇది రాస్తే 4 మార్క్స్ ఇస్తాడు. స్ట్రక్చర్కి 1 మార్క్ ఇస్తాడు. ఆ ఆర్బిటల్ ఓవర్లాప్మెంట్ రాసినందుకు 1 మార్క్ ఇస్తాడు. ఈ హైబ్రిడైజేషన్ అండ్ ఓవర్లాపింగ్ ఫామ్ సిగ్మా బాండ్ జామెట్రీ బాండ్ యాంగిల్ చెప్పినందుకు ఓ 2 మార్క్స్ ఇస్తాడు. 4 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.